ఒక్క క్షణం ఊహించండి. మీరు 250 మీటర్ల ఎత్తులో నిలబడి ఉన్నారు. కిందకు చూస్తే భూమి చిన్న బొమ్మలా కనిపిస్తుంది. మీ హృదయం వేగంగా కొట్టుకుంటోంది. మరియు మీ ప్రాణాన్ని కాపాడేది కేవలం ఒక ఎలాస్టిక్ తాడు మాత్రమే. అదే బంజీ జంపింగ్. ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన సాహస క్రీడ. ఈ బంజీ జంపింగ్ చరిత్ర ఆధునిక ప్రపంచంలో మొదలవలేదు. ఇది వేల సంవత్సరాల క్రితం వనాటు అనే దక్షిణ పసిఫిక్ దేశంలో ప్రారంభమైంది. అక్కడ పెంటెకోస్ట్ ఐలాండ్లో ల్యాండ్ డైవింగ్ అనే ఆచారం ఉంది. యువకులు 30 మీటర్ల ఎత్తైన వెదురు గోపురాల నుంచి తమ కాళ్లకు చెట్టు తీగలు కట్టి దూకేవారు. ఇది ధైర్యానికి ప్రతీకగా భావించబడేది. కొన్ని కథనాల ప్రకారం ఒక భార్య తనను వేధించే భర్త నుండి తప్పించుకోవడానికి చెట్టు మీద నుంచి తీగ కట్టి దూకింది. భర్త ఆమెను అనుసరించాడు, కానీ అతనికి తీగలేదు. ఆ రోజు నుంచే ఈ ఆచారం ఒక ధైర్య పరీక్షగా మారింది. 1979 ఏప్రిల్ 1 ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ క్లిఫ్టన్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని డేంజరస్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. వారు ఒక ఎలాస్టిక్ తాడుని కట్టుకుని 250 అడుగుల ఎత్తు నుండి దూకారు. ఆ జంప్ చేసిన వ్యక్తి పేరు డేవిడ్ కిర్క్. ఇది ఆధునిక బంజీ జంపింగ్కి ఒక ప్రారంభం. పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేశారు, కానీ అప్పటికే ప్రపంచం ఈ సాహసాన్ని గమనించింది. ఈ విధంగా 1979లో ఆధునిక బంజీ జంపింగ్ మొదలైంది. 1980లలో న్యూజిలాండ్కి చెందిన సాహసికుడు ఏజే హ్యాకెట్ బంజీ జంపింగ్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1987లో అతను ప్యారిస్లోని ఈఫిల్ టవర్ నుంచి అక్రమంగా దూకాడు. ఆ జంప్ ప్రపంచ మీడియాను షాక్కు గురిచేసింది. అంతా వైరల్ అయింది. ఆ తరువాత బంజీ జంపింగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక అడ్వెంచర్ స్పోర్ట్గా మారింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత ఎత్తైన బంజీ జంప్స్ చూద్దాం. బ్లౌక్రాన్స్ బ్రిడ్జ్, సౌత్ ఆఫ్రికా. హైట్ 216 మీటర్లు. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన బంజీ బ్రిడ్జ్. 1997 నుంచి ఇక్కడ వేలాది మంది జంప్ చేస్తున్నారు. ఇది 5th ప్లేస్లో ఉంది. వెర్జాస్కా డ్యామ్, స్విట్జర్లాండ్. ఎత్తు 220 మీటర్లు. ఈ జంప్ జేమ్స్ బాండ్ మూవీ గోల్డెన్ ఐలో ప్రసిద్ధి పొందింది. ఇది టాప్ 4లో నిలిచింది. కుష్మా బంజీ, నేపాల్. ఎత్తు 228 మీటర్లు. కాళీ గందగి నది లోయపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కెనియన్ బంజీ జంప్ ఇది. ఇది 3వ స్థానంలో నిలిచింది. మకౌ టవర్, చైనా. ఎత్తు 233 మీటర్లు. ఈ జంప్లో సుమారు 200 km/h వేగంతో ఫ్రీ ఫాల్ అనుభవం ఉంటుంది. 200 కిలోమీటర్ల వేగంతో మనం గ్రావిటీ కారణంగా భూమిపైకి దూసుకెళ్తాం. జాంగ్జియాజీ గ్లాస్ బ్రిడ్జ్, చైనా. ఎత్తు 260 మీటర్లు. గాజు బ్రిడ్జ్ నుంచి లోతైన లోయలోకి దూకడం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన బంజీ జంప్స్లో ఒకటి. ఇదే టాప్ 1. ఇకపోతే బంజీ జంపింగ్ సమయంలో శరీరంలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. మనిషి బంజీ జంప్ చేసినప్పుడు శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. అడ్రినలిన్ రష్. ఫ్రీఫాల్ సమయంలో అడ్రినలిన్ భారీగా విడుదలవుతుంది. ఇది మనకు శక్తి మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎండార్ఫిన్స్ విడుదల. ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్. జంప్ తర్వాత మనకు చాలా ఆనందంగా అనిపించడానికి కారణం ఇవే. ఇంకా గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. శరీరం స్ట్రెస్కు స్పందిస్తూ గ్రోత్ హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇకపోతే మానసిక ప్రయోజనం. బంజీ జంప్ చేసిన తర్వాత భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మెదడులో డోపమైన్ కూడా పెరుగుతుంది. అందుకే చాలామంది దీనిని ఫియర్ థెరపీ అని కూడా అంటారు. ఇకపోతే మనం ప్రమాదాలు మరియు వైద్య సమస్యల గురించి తెలుసుకుందాం.
బంజీ జంపింగ్ చాలా సురక్షితమైన క్రీడ అయినప్పటికీ కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఫ్రీ ఫాల్ సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల రెటీనల్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కంటి సమస్యలు కలగవచ్చు. వెన్నుముకకు గాయాలు, తాడు ఒక్కసారిగా పైకి లాగినప్పుడు హెర్నియేటెడ్ డిస్క్స్, బ్యాక్ ఇంజ్యూరీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా గుండె సమస్యలు, హార్ట్ డిసీజెస్ ఉన్నవారు బంజీ జంప్ అస్సలు చేయకండి. ఇక గర్భిణీలు, హార్ట్ పేషెంట్స్, ఎపిలెప్సీ పేషెంట్స్ ఈ బంజీ జంప్ చేయకూడదు. ఇది నేపాల్ పోఖ్రాలో గో బంజీ. నేపాల్లో కూడా బంజీ జంపింగ్ అద్భుత అనుభవం. పోఖ్రాలో ఉన్న గో బంజీ నేపాల్లోనే మొదటి టవర్ బంజీ. ఎత్తు 101 మీటర్లు. ఇక్కడ మీరు సుమారు 3 సెకండ్లు ఫ్రీఫాల్ అనుభూతిని పొందవచ్చు. జంప్ సమయంలో హిమాలయాల దృశ్యం మరియు పోఖ్రా లోయ అద్భుతంగా కనిపిస్తాయి. ఇది అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో యూరోపియన్ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. బంజీ జంపింగ్ కేవలం ఒక అడ్వెంచర్ కాదు, ఇది భయాన్ని జయించే క్షణం. మనసు చెబుతుంది దూకద్దు అని, కానీ ధైర్యం చెబుతుంది దూకేసేయి అని. ఆ ఒక్క జంప్ మీ జీవితాన్ని మార్చవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని నిజంగా అనుభవించడానికి మనం గాలిలోకి దూకాలి. ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.